నమస్తే K24 న్యూస్. యాదమరి తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ సందర్భంగా యాదమరి తహసీల్దార్ పార్థసారథి మాట్లాడుతూ గత 20 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మండలంలో చెరువులు, వంకలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయని తెలియజేశారు. అదేవిధంగా ఈ 3 రోజులు తుఫాన్ ప్రభావం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే మాకు తెలియాలని తెలిపారు. ఈ సమావేశంలో తహసీల్దార్ పార్థసారథి, ఎంపీడీఓ వీరేంద్ర, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా భూమి నడిపింది ఇంకా మరో వస్తామని వాటర్ ఫ్లోయింగ్ జరుగుతోంది. వాటి మీద నుంచి మన మండలంలోని చాలా గ్రామాల మీద ప్రవహిస్తూ మన నీవానదిలో కలుస్తూ ఉన్నాయి. ఇది అందరికీ తెలిసిందే. లాస్ట్ వీక్ పడిన వర్షాలలో నీవా నది నైట్ 2 గంటలకు కొద్దిగా ఎక్కువగా పోయి వాటర్ రోడ్డుపై కూడా వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళడం చిత్తూరు మండలంపై వెళ్ళి తేనబండ అక్కడ కొద్దిగా డ్యామేజ్ జరిగాయి. దాని దృష్ట్యా మన మండలం కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని, ట్యాంక్ కంప్లీట్గా నిండి ఉన్న దానివల్ల మన ప్రజలందరూ కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ గారు ఆదేశించున్నారు. అదేవిధంగా మేము మండల ఆఫీసర్లందరూ మేము డైలీ విజిట్ చేస్తూనే ఉన్నాం. అన్ని ట్యాంకులని చూడడం జరిగినాయి. మనకు ఈరోజు దాకా ఎక్కడ కానీ ఎటువంటి పాక్షికంగా కూడా ఎటువంటి డ్యామేజెస్ కానీ అట్లా ఏది మన నోటీస్ రాలేదు. ఆయన ఇరిగేషన్ ఏఈ గారు కూడా ఆయన 2 మండలాలు ఇన్ఛార్జ్, టౌన్పల్లి మన మండలం, ఈరోజు ఆయన టౌన్పల్లిలో ఉన్నాడు. ఆయన కూడా ఫోన్ చేసి చెప్పారు. సరే, అన్ని మండలాలు అన్ని ట్యాంకులను అయితే విజిట్ చేయడం జరిగింది. నేను, ఎంపీడీఓ సార్, ఎస్ఐ గారు కంప్లీట్గా విజిట్ చేయడం జరిగింది. ఎక్కడ కానీ ఎటువంటి ఇది అయితే లేదు. కాకపోతే వాటర్ పూర్తిగా నిండి ఉండేదానివల్ల జాగ్రత్తగా ఉండాలా, ప్రజలు అలర్ట్గా ఉండాలా అనే విషయం మీ ద్వారా మండల ప్రజలందరికీ తెలియజేస్తుందా కోరుతున్నాను. అదేవిధంగా పిల్లలను కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని వాటర్ దగ్గరికి వెళ్ళకుండా చూడాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా వాటర్ ఎక్కడైతే ఫ్లోయింగ్ దాటలేకుండా ఉండే చోట్ల మా సిబ్బంది ద్వారా, ఎంపీడీఓ సిబ్బంది, మన సచివాలయం సిబ్బంది ద్వారా అలర్ట్గా చేసి ఉన్నాం. కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం. అక్కడ దారం కట్టడం, రెడ్ రిబ్బన్ కట్టడం, ప్రజలను అలర్ట్ చేయడం అలాగే జరుగుతున్నది. నిన్న అదేవిధంగా ఎస్ఐ గారు, సిఐ గారు అన్ని ట్యాంకులు విజిట్ చేయడం జరిగింది. వారు కూడా రౌండ్ ది క్లాక్ డ్యూటీలు వేసి ఒక 5 మంది పీసీలను వాళ్ళని పెట్టున్నారు. దీనికోసం ఓన్లీ దీనికోసమే తుఫాన్ పరిస్థితులు తుఫాన్ పరిస్థితులు దీనికోసమే పెట్టున్నారు. అలాగే మా ఇక్కడ మండల తహసీల్దార్ ఆఫీసులను కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. 2 డిప్యూటీ తహసీల్దార్ ఉన్నారు. రౌండ్ ది క్లాక్ ఇక్కడ మేము డ్యూటీలో ఉంటున్నాం. బీఆర్ఓని అలర్ట్ చేసాం. ప్రతి గ్రామ సచివాలయంలోనూ సచివాలయం సిబ్బందిని అలర్ట్గా ఉండమని ఆదేశాలు ఆల్రెడీ ఇచ్చున్నాం. వారు కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు. అలాగే రేపు ఎల్లుండిలో వర్షంగా ఎక్కువగా పడితే ఎలా ఎదుర్కోవాలనే దాని మీద కూడా సూచనలు చేస్తున్నారు. ఇమ్మీడియట్గా ఈ ప్రతి ఒక్క సచివాలయంలోనూ మినీ జనరేటర్లు ఉంచుకోమని కలెక్టర్ ఆదేశిస్తున్నారు. దాని ప్రకారం మనం జనరేటర్ కూడా ప్రొక్యూర్ చేస్తున్నాము. మేమైతే మన మండల స్థాయిలో చాలా అప్రమత్తంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. మన ఎంపీడీఓ సార్ కొత్తగా వచ్చారు. ఎంపీడీఓ సార్ కూడా అందరికీ నమస్కారం. ఇప్పుడు మోంజార్ తుఫాను మనకు రానున్న 2 రోజుల్లో అది మనకు కొంచెం ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందస్తుగా మన గౌరవ కలెక్టర్ చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మేము గత 3 రోజుల నుంచి కూడా అన్ని పంచాయతీ సెక్రటరీలకు అక్కడ గ్రామంలో డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా ఆ వాటర్ కూడా మనం అంటే చేసే ట్యాంకులన్నీ ఫిల్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఆ విధంగా అందరూ కూడా ఫిల్ చేసుకున్నారు. అంతకుముందు కూడా క్లీనింగ్ కూడా చేయించారు. అప్పుడు మనం ముఖ్యంగా
ఇప్పుడు అంటే వర్షము ఎక్కువ వచ్చేటువంటి సమయంలో ఇంటరాక్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి ముందుగానే అక్కడ ఉండే గ్రామస్తులందరికీ కూడా సచివాలయ సిబ్బంది ద్వారా అక్కడ ఉండేటువంటి నాయకుల ద్వారా అప్రమత్తమై వారు జాగ్రత్తలు పాటించే రకంగా అలాగే డ్రింకింగ్ వాటరు ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత పారిశుద్ధ్యం సంబంధించి కూడా మనకి ఇప్పుడు ఈ 2 రోజుల తర్వాత మనకు అవసరమైన పారిశుద్ధ్య చర్యలు కూడా వాటికి వెంటనే టేకప్ చేయబడతాయి. నిన్న కలెక్టర్ గారు ఇచ్చినటువంటి డిస్ట్రిక్ట్ ప్రకారంగా మనము మండల స్థాయిలో కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేసి దాని రౌటర్లా కూడా మన వివిధ పంచాయతీలో కూడా ఏం జరుగుతూ ఉంది అనేది మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు మనము కలెక్టర్ కార్యాలయానికి డీఓ గారికి కొంతవరకు తెలియజేస్తూ ఉన్నాము. మధ్యాహ్నం మన కమిషనర్ పంచాయతీ శాఖ నుంచి కూడా మనకు వచ్చాయి. ఖచ్చితంగా సచివాలయ సిబ్బంది అందరూ కూడా వాళ్ళ సచివాలయ పరిధిలోనే ఉండేటట్లు హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేసేటట్లు గవర్నమెంట్ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షించుకుంటూ మీ అందరి సహకారంతో గ్రామస్తులకి అందరికీ కూడా ముందస్తు చర్యలు మనం జాగ్రత్త చెప్పి మనకు ఎక్కడా కూడా ఎటువంటి నష్టం జరగకూడదు, ఫ్యాక్టరీకి కానీ లేకపోతే ఎటువంటి ఎవరికి కూడా ఇబ్బంది రాకూడదు తర్వాత అనేటువంటి మనం ఎప్పటికప్పుడు మదింపు వేసుకొని జాగ్రత్తలు తీసుకుంటాము. మీకు రిపోర్ట్ తెలియజేస్తాం.